ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో సోమవారం పార్టీ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ భేటీ అయ్యారు. పార్టీ పరిస్థితి, టికెట్ ఎవరికి ఇవ్వాలనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తామనే వివరాలపై సమాలోచనలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల పరిస్థితిపైన చర్చించారు. నియోజకవర్గ పార్టీ సన్నాహక సమావేశాలను త్వరితగతిన పూర్తి చేయాలని, అందుకు చొరవ తీసుకోవాలని కేటీఆర్, హరీష్ రావును కేసీఆర్ ఆదేశించారు. జిల్లాల వారీగా కోఆర్డినేషన్ కమిటీ వేసి పార్టీ కార్యక్రమాలను యాక్టివ్ చేయాలని సూచించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ ఇప్పుడే వచ్చే అవకాశం ఉందని, సాయన్న కుటుంబం వరుస విషాదంలో ఉందని, ఇప్పుడే టికెట్ పై చర్చించవద్దని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి బరిలో దిగుతున్నట్లు సమాచారం. ఖమ్మం లేదా భువనగిరి నుంచి లోక్సభ బరిలో రాహుల్ గాంధీ ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారని, దీనికి రాహుల్ గాంధీ ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పోటీకి సంబంధించి కాంగ్రెస్ వర్గాల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా సోనియాను కాంగ్రెస్ రాష్ట్ర నేతలు ఖమ్మం పార్లమెంటు నుంచి బరిలో నిలపాలని భావించినా ఇటీవల సోనియా గాంధీ రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పోటీ చేసే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రెడ్ బాల్ క్రికెట్ పై ఆటగాళ్లకు ఆసక్తి పెంచేందుకు కీలక నిర్ణయం దిశగా బీసీసీఐ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల టెస్ట్ మ్యాచ్ ఫీజులను పెంచే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు ఇండియన్స్ ఎక్స్ప్రెస్ తమ కథనంలో పేర్కొంది. ఏ ఆటగాడైనా క్యాలెండర్ ఇయర్ లో మొత్తం అన్ని సిరీస్లలోనూ భాగమైతే అతడికి వార్షిక కాంట్రాక్ట్ రిటైన్ తో పాటు అదనంగా రివార్డ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మ్యాచ్ ఫీజులు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ నిర్ణయంతో టెస్ట్ క్రికెట్ ఆడేందుకు ఆటగాళ్లు ఆసక్తి చూపుతారని భావిస్తున్నామని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా బీసీసీఐ ప్రస్తుతం ఒక్కో టెస్ట్ కు మ్యాచ్ కు ఫీజుగా 15 లక్షలు, వన్డేకు 6 లక్షలు, టీ20 మ్యాచ్లకు 3 లక్షలు చెల్లిస్తోంది. అయితే ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ ఏకంగా 20 లక్షలకు పెంచే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే కొత్త రెమ్యూనరేషన్ మోడల్ ఐపీఎల్ 2024 సీజన్ తర్వాత అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇసుక విక్రయాలపై సమగ్ర విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వే బిల్లులతో పాటు ఇసుక సరఫరా వాహనాలకు ట్రాకింగ్ ఉండాలని, అక్రమ రవాణాకు అవకాశం ఇవ్వొద్దని ముఖ్యమంత్రి సూచించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను పలు గనులపై గతంలో జరిమానాలు విధించారని, కేసులు నమోదు చేశారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. విధించిన జరిమానాలను వెంటనే వసూలు చేయాలని ఆదేశించారు. గతంలో జరిమానాలు విధించి తర్వాత వాటిని తగ్గించారని, అందుకు కారణాలు ఏమిటో తెలియజేయాలని, దానిపై నివేదిక సమర్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. టీఎస్ఎండీసీతో పాటు గనుల శాఖలో పలువురు అధికారులు ఒకే పోస్టులో ఏళ్ల తరబడి తిష్టవేశారని, కొందరిపై ఆరోపణలున్నాయని, వారిని వెంటనే బదిలీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. టీడీపీ, జనసేన ఉమ్మడి జాబితా ప్రకటించిన తర్వాత రెండు పార్టీల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. సీటు దక్కని నేతలు పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకాలం టికెట్ కోసం వేచి చూసిన నేతలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక భవిష్యత్తులో జనసేనకు ఊపిరి ఉంటుందా లేదా అనే విషయాన్ని ఆలోచించుకుని కార్యాచరణ రూపొందించుకుంటామని ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. 2019 కంటే బలపడిన జనసేన పార్టీ తక్కువ సీట్లు తీసుకోవటం, పవర్ షేరింగ్ లేకపోవటం వల్ల జన సైనికుల ఓట్లు తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ అవుతాయా లేదా అనే అనుమానం కలుగుతుందన్నారు. తాడేపల్లిగూడెం సభకు వెళ్లాలా లేదా అనేది కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ అప్పలనాయుడు. కృష్ణా జలాలను విడుదల చేసిన సీఎం జగన్ బీడు భూములకు నీటిని అందించామని, నవరత్నాలతో కుప్పానికి 57 నెలల్లో 1400 కోట్లు అందించాం, 15,000 మందికి ఇళ్ల పట్టాలిచ్చాం, మరో 15,000 మందికి పైగా ఈ నెలలోనే పట్టాలిస్తున్నాం, మీరంతా నా వాళ్లే, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నా, సొంత గడ్డకే మంచి చేయని చంద్రబాబుతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం, నీళ్లు పారాల్సిన కాలువను అవినీతి పారించే కాలువగా మార్చుకున్నారు. ఇంతకాలం ఆయన్ను భరించిన కుప్పం ప్రజల సహనానికి జోహార్లు. నియోజకవర్గంలో మరో 3 ప్రాజెక్టులకు శ్రీకారం, అనుమతులు మంజూరు. కుప్పం ప్రజలు చంద్రబాబుకు చాలా ఇచ్చారు. అలాంటి కుప్పానికి ఆయన చేసింది పెద్ద సున్నా. 35 ఏళ్లలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. 14 ఏళ్లుగా సీఎంగా 7 సార్లు ఎమ్మెల్యేని చేసిన కుప్పం ప్రజలకే మంచి చేయని బాబుతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం? ఆయన ఎలాంటి మనిషో చంద్రగిరి ప్రజలు ఎప్పుడో తెలుసుకున్నారు. కుప్పానికి ఎవరి వల్ల మంచి జరిగిందో ఆలోచన చేయాలి అంటూ సీఎం జగన్ మాట్లాడారు.